కోల్కతా లేడీ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. డాక్టర్లు వైద్య సేవలను బంద్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మా యొక్క డాక్టర్ల యొక్క బ్లడ్ అంతా కూడా బాయిల్ అవుతున్నది. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు అత్యంత క్రూరంగా, మృగాల కన్నా అధ్వానంగా ఒక 5-6 దుండగులు వచ్చి, అది కూడా ఒక 1000 మంది పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. మొత్తం యావత్ భారతదేశమే కాకుండా కూడా యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సమాజము సిగ్గుపడేలా, తలవంచుకొని సిగ్గుపడేలా ఉన్నది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ డాక్టర్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్, ఒక కోల్కతాలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇలానే ఉంది. డాక్టర్లు 36 అవర్స్ డ్యూటీ చేయాలి. వాళ్ళు 36 అవర్స్ డ్యూటీ చేస్తే వాళ్ళకు కనీసము ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానికి రెస్ట్ రూమ్ ఉండదు, వాష్రూమ్ ఉండదు. అంతేకాకుండా కూడా ప్రొటెక్షన్ ఏమాత్రం ఉండదు. అందులో మహిళా డాక్టర్లకు కూడా ఇంకా ఏమాత్రం కూడా, డాక్టర్లనే కాదు, సిస్టర్లకు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ ఎవరికి కూడా ప్రొటెక్షన్ లేదు. మహిళా సోదరి చనిపోయిందంటే కాకతీయంగా ప్లాన్డా అది పక్కకు పెడితే 300 మంది డాక్టర్లు, సిబ్బంది నిరసన తెలియజేస్తుంటే మొన్నటికి మొన్న 7000 మంది గూండాలు హాస్పిటల్ ముందు జమై హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్లను, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఫర్నిచర్ను, ఎవ్రీథింగ్ను డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కూడా ఎల్లగొట్టి 2nd ఫ్లోర్ మొత్తం ధ్వంసం చేసి, అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనపడట్లేదా? 7000 మంది. నిన్న కలకత్తా హైకోర్టు కూడా నిలదీసింది ప్రభుత్వాన్ని. మీరందరూ నిద్రపోతున్నారా? ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నారా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు. ఇక్కడ ఒక సెంట్రల్ యాక్ట్ ఉండాలి. డాక్టర్ల మీద కానీ, సిబ్బంది మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ ఎవరైనా దాడి చేస్తే ఒక వాయిలెన్స్ ఏదైనా ఏ రీతిన జరిగినా కూడా వాళ్ళను తీవ్రంగా చర్యలు తీసుకుంటట్టు ఇమ్మీడియట్గా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద దాన్ని తీసుకొని రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా వాటిని రికవరీ చేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా శిక్ష పడేట్టు చర్య తీసుకుంటట్టు సెంట్రల్ యాక్ట్ తీసుకోవాలి. We want justice against డాక్టర్ అనే కాదు, ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళ వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ లేకుండా వర్క్ చేయలేరు. ప్లస్ అండ్ సెకండ్లీ ఉమెన్, థర్డ్లీ హ్యూమన్. వేరే ఒక హ్యూమన్ పట్ల అంత ఇన్హ్యూమన్గా ఎవరు బిహేవ్ చేయకూడదు. ప్లస్ ద వే యూ ట్రై టు కవర్ అప్ ద ఇన్సిడెంట్, ఎవరైనా కావచ్చు, ఉమెన్ పొలిటీషియన్ ఆర్ మ్యాన్ పొలిటీషియన్ ఆర్ ఎనీబడి, అది తొందరగా హషప్ చేసి కవర్ చేసి 3వ రోజు కల్లా ఏం జరగలేదన్నట్టు బిహేవ్ చేయగలగడం వెరీ వెరీ బ్యాడ్. దాన్ని ఖండిస్తున్నాం మేము. అండ్ జస్టిస్ చాలా ఫాస్ట్గా కావాలి ఫర్ ఎనీ ఈవెంట్. డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మాబ్ వచ్చేస్తుంది, ఎక్కడి నుండి వస్తుందో మాకు అర్థమవుతలేదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ మాబ్ని మాకు అర్థం కావట్లేదు. వితిన్ సెకండ్స్ మొత్తం మాబ్ వచ్చేస్తుంది. మాబ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ పర్సన్. పేషెంట్కి కూడా రిలేటెడ్ ఉండదు. ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నారు, హూ ఈజ్ సపోర్టింగ్ దెమ్ అన్నది బయటకు రావాలి. అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఒక 3-4 ఉంటారు. అంత మాబ్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఎలా ప్రొటెక్షన్ అవుతుంది? యాక్చువల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ దిస్ మాబ్. మొన్న కూడా 7000 మంది ఎట్లా వచ్చారు అసలు ఆ చోటికి వెన్ డాక్టర్స్ వర్ ప్రొటెస్టింగ్. సో సంబడీ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. వీ వాంట్ యూ మీడియా పీపుల్ ఆల్సో టు హెల్ప్ us in getting justice to us, not just doctors. For every lady, even other people are also getting attacked in their workplaces, and the bosses should give protection. Every place protection should be given to the ladies and not just the doctors, every paramedical staff. And for doctors it is, we are doing night duties, especially we are staying in the nights, so the facilities, security won't be so good, or pakkana facilities anta undavu. So we want full protection for the doctors who are working.